రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ని గద్దె దించి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గెలుపు గుర్రాలకే టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్స్ ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అది జరిగితే సీఎం సొంత జిల్లాలో తెలుగుదేశం వ్యూహం మార్చబోతోందా? ఇప్పటివరకు కొనసాగిన ఇన్ఛార్జీలకు కాకుండా గెలిచే అవకాశం ఉన్న నేతలకే సీట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. 10 ఏళ్ల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నేతకు టీడీపీ టికెట్ దక్కుతుందా? గెలుపు గుర్రాల లిస్టులో చేరిన ఆ సీనియర్ పొలిటీషియన్ ఎవరు? ఏది ఆ నియోజకవర్గం? సీఎం సొంత జిల్లాలో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల తర్వాత నిత్యం పొలిటికల్ హడావిడి కనిపించే సీట్ కమలాపురం. ఇప్పుడు కడప జిల్లా రాజకీయాలు కమలాపురం చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటిదాకా కమలాపురంలో టీడీపీ తరపున పుత్తా నరసింహారెడ్డికి టికెట్ ఫిక్స్ అని రాజకీయ వర్గాల్లో వినికిడి. కానీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో సీన్ కాస్త చేంజ్ అయినట్టుంది. వీరశివారెడ్డి రాకతో కమలాపురం టీడీపీ సీట్ ఎవరికి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీరశివారెడ్డి 10 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి వర్గాన్ని యాక్టివ్ చేస్తున్నట్లుగా సమాచారం. బయటికేమో టికెట్ అధిష్టానం నిర్ణయమని చెబుతూనే కమలాపురం సీట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వీరశివారెడ్డి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక క్యాడర్ తయారు చేసుకున్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు కలిగిన నేత కావడం, నియోజకవర్గ స్థాయి ఓటర్లను ప్రభావితం చేయగలిగే లీడర్గా మంచి గుర్తింపుంది. కానీ అధికారంతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్వలాభం కోసం పార్టీలు మారుతారు అనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో వీరశివారెడ్డికి ఇప్పుడు క్యాడర్ స్తబ్దతగా ఉంది. ఒకవేళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా గతంలోలాగా రాజకీయాలు చేయలేరని ఓవైపు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు వీరశివారెడ్డి పోటీలో నిలిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని తేలిగ్గా ఓడిస్తారు అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. వీరశివారెడ్డి ఆర్థికంగా బలమైన నేత, క్యాడర్లో మంచి పట్టు సాధించుకునేందుకు చాకచక్యంగా అడుగులు వేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కమలాపురంలో ముందు నుంచి కష్టపడి పార్టీని నెట్టుకొస్తున్న పుత్తా నరసింహారెడ్డిని కాదని వీరశివారెడ్డికి టికెట్ ఇస్తే టీడీపీ క్యాడర్ ఎటువైపు ఉంటుందో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. టికెట్ వచ్చినా వీరశివారెడ్డి ఆరోగ్యరీత్యా వయోభారంతో ప్రజల్లో తిరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్న ఏ ఒక్క సీటు కూడా చంద్రబాబు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కమలాపురం టికెట్పై టీడీపీ అధినేతకి అగ్ని పరీక్ష ఉన్నట్టే కనిపిస్తుంది. కమలాపురం టికెట్ సస్పెన్షన్ వీడాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.